అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. సో ముందు క్వెషన్ ఏంటంటే మనకి ఒక సార్టెడ్ అరే ఇస్తారు. మనం ఆ అరేలో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. క్వెషన్ని ఫస్ట్ టైం చదివిన చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనం యాక్చువల్గా అరే నుండి ఎలిమెంట్స్ డిలీట్ చేయడం లేదు. ఇన్స్టెడ్ అరేని మాడిఫై చేయాలి. యూనిక్ ఎలిమెంట్స్ని అరే స్టార్టింగ్ పొజిషన్స్లో ప్లేస్ చేయాలి. ఫైనల్గా యూనిక్ ఎలిమెంట్స్ కౌంట్ రిటర్న్ చేయాలి. ఎగ్జాంపుల్తో క్లియర్ అవుతుంది. ఇఫ్ అరే నమ్స్ ఈక్వల్స్ టు 1, 1, 2 అయితే ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్ 1 అండ్ 2. కాబట్టి అరే స్టార్టింగ్లో 1, 2 అండ్ ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఎంటీ అంటే మనం ఆ ఎలిమెంట్స్ ప్లేస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్వెషన్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ కే పొజిషన్స్లో కరెక్ట్ యూనిక్ ఎలిమెంట్స్ ఉండడం అంతే. అండ్ ఇప్పుడు రిటర్న్ వాల్యూ 2 ఎందుకంటే యూనిక్ ఎలిమెంట్స్ కౌంట్ 2. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నమ్స్ ఈక్వల్స్ టు 0, 0, 1, 1, 1, 2, 2, 3, 3, 4. ఇక్కడ డూప్లికేట్స్ రిమూవ్ చేశాక 0, 1, 2, 3, 4 అండ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ ఎంటీ. రిటర్న్ వాల్యూ ఏంటి అంటే 5 ఎందుకంటే 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు క్వశ్చన్ క్లియర్ అయింది కదా. మరి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి? కంటెంట్స్ డూప్లికేట్ క్వశ్చన్లో హ్యాష్ సెట్ వాడి చేసాం కదా. అదేవిధంగా యూనిక్ ఎలిమెంట్స్ని హ్యాష్ సెట్లో స్టోర్ చేసి తర్వాత మళ్ళీ అరేలో కాపీ చేయొచ్చు. ఇది వర్క్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటున్నాం హ్యాష్ సెట్ కోసం. క్వశ్చన్ స్పెసిఫికల్లీ ఇన్ప్లేస్గా సాల్వ్ చేయమని అడుగుతుంది. అంటే ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్ యూస్ చేయకుండా సాల్వ్ చేయాలి. మరి ఆప్టిమల్గా ఎలా ఆలోచించాలి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంది. అరే ఆల్రెడీ సార్టెడ్ అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ పక్కపక్కనే ఉంటాయి. ఎగ్జాంపుల్ 1, 1, 2, 2, 3. అబ్జర్వ్ చేయండి, సేమ్ వాల్యూస్ అన్ని సైడ్ బై సైడ్ ఉన్నాయి. కాబట్టి కొత్త యూనిక్ ఎలిమెంట్స్ దొరికినప్పుడు దాని కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తే సరిపోతుంది. అందుకే మనం 2 పాయింటర్ టెక్నిక్ని యూస్ చేస్తాం. ఒక పాయింటర్ యూనిక్ ఎలిమెంట్స్ పొజిషన్ని మెయింటైన్ చేస్తుంది. ఇంకో పాయింటర్ అరేని ట్రావర్స్ చేస్తుంది. మనకి అర్థం అవ్వడానికి వాటిని లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్ అని పిలుద్దాం. ఇప్పుడు డ్రై రన్ చేసి చూద్దాం. నమ్స్ ఈక్వల్స్ టు 1, 1, 2, 2, 3. స్టార్టింగ్లో లెఫ్ట్ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆల్వేస్ యూనిక్ కదా. ఇప్పుడు రైట్ పాయింటర్ని మూవ్ చేస్తాం. రైట్ ఈక్వల్స్ టు 1. నమ్స్ ఆఫ్ రైట్ ఈక్వల్స్ టు 1. నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 1. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రైట్ ఈక్వల్స్ టు 2. నమ్స్ ఆఫ్ రైట్ ఈక్వల్స్ టు 2 అండ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి అంటే కొత్త యూనిక్ ఎలిమెంట్ దొరికింది కాబట్టి లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం. లెఫ్ట్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ రైట్. అరే ఇప్పుడు 1, 1, 2, 2, 2, 3 అవుతుంది. నెక్స్ట్ రైట్ ఈక్వల్స్ టు 3. నమ్స్ ఆఫ్ రైట్ ఈక్వల్స్ టు 2. నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 2. రెండు సేమ్ ఉన్నాయి మళ్ళీ కాబట్టి స్కిప్ చేస్తాం. నెక్స్ట్ రైట్ ఈక్వల్స్ టు 4. నమ్స్ ఆఫ్ రైట్ ఈక్వల్స్ టు 3. నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 2. డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ ప్లస్ ప్లస్. లెఫ్ట్ ఈక్వల్స్ టు 2. నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ రైట్ అవుతుంది. అరే ఇప్పుడు 1, 2, 3, 2, 3. ట్రావర్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ 3 పొజిషన్స్లో యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3. రిమైనింగ్ పొజిషన్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ కే పొజిషన్స్ మాత్రమే. కాబట్టి ఆన్సర్ మనం లెఫ్ట్ ప్లస్ 1 అంటే 3ని రిటర్న్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ పాయింటర్ యూనిక్ ఎలిమెంట్స్ పొజిషన్ని మెయింటైన్ చేస్తుంది. రైట్ పాయింటర్ అరేని ట్రావర్స్ చేస్తుంది. కొత్త యూనిక్ ఎలిమెంట్ దొరికినప్పుడు దాని నెక్స్ట్ అవైలబుల్ పొజిషన్లో ప్లేస్ చేస్తుంది. అందుకే ఎక్స్ట్రా స్పేస్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అండ్ నో ఎక్స్ట్రా స్పేస్ కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. ఇది 2 పాయింటర్ అప్రోచ్ కదా. ఇంటర్వ్యూలో చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక ఎడ్జ్ కేస్ హ్యాండిల్ చేస్తాం. అరే ఎంటీగా ఉంటే డైరెక్ట్గా 0 రిటర్న్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఒక లెఫ్ట్ పాయింటర్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇంట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆల్వేస్ యూనికే కదా. కాబట్టి ఫస్ట్ యూనిక్ ఎలిమెంట్ పొజిషన్ని లెఫ్ట్ పాయింటర్ ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు రైట్ పాయింటర్ని యూజ్ చేసి అరేని ట్రావర్స్ చేస్తాం. ఫర్ ఇంట్ రైట్ ఈక్వల్స్ టు 1 రైట్ లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ రైట్ ప్లస్ ప్లస్. ఎందుకు 1 నుండి స్టార్ట్ చేస్తున్నాం? ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ని ఆల్రెడీ యూనిక్ అని కన్సిడర్ చేసాం కాబట్టి సెకండ్ ఎలిమెంట్ నుండి కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లూప్ లోపల మన మెయిన్ లాజిక్ ఏంటి అంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ రైట్ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ లెఫ్ట్, కరెంట్ ఎలిమెంట్ లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఉన్న ఎలిమెంట్కి డిఫరెంట్గా ఉంటే అంటే మనకి కొత్త యూనిక్ ఎలిమెంట్ దొరికింది అని అర్థం.
కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ పాయింటర్ని పొజిషన్ ముందుకి మూవ్ చేస్తాం, అంటే లెఫ్ట్ ప్లస్ ప్లస్. ఎందుకంటే యూనిక్ ఎలిమెంట్ని ప్లేస్ చేయడానికి న్యూ పొజిషన్ కావాలి. తర్వాత ఆ యూనిక్ ఎలిమెంట్ని లెఫ్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం, అంటే నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ రైట్. ఇలా మనం యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ 1 బై 1 అరే స్టార్టింగ్ పొజిషన్స్లో ప్లేస్ చేస్తూ వెళ్తాం. లూప్ కంప్లీట్ అయ్యాక లెఫ్ట్ పాయింటర్ లాస్ట్ ఎలిమెంట్ పొజిషన్ని ఇండికేట్ చేస్తుంది. సో క్వశ్చన్ అడిగేది యూనిక్ ఎలిమెంట్స్ కౌంట్ కాబట్టి మనం రిటర్న్ చేయాల్సింది లెఫ్ట్ ప్లస్ 1. సో అదే ఆన్సర్ అవుతుంది. అంతే, సింపుల్. కోడ్ మెమరైజ్ చేయకండి, లాజిక్ అర్థం చేసుకొని కోడ్ చేయడానికి ట్రై చేయండి.